రోజు మన ఫ్రెండ్స్ ఈ రోజు మన వ్యాపారస్తుల దాకా వచ్చినాము. కాయలు ఏం రేటు పోతున్నాయి అడుగుదాము. చెప్పండి అక్క. ఏం రేటు పోతున్నాయి? 100కు 2 కేజీలు చేస్తే 3 కేజీలు అడుగుతారు, 2.5 కేజీ అడుగుతారు, 4 కేజీలు అడుగుతారు. వ్యాపారాలే లేవు. ఒకరికి 5 కేజీలు వెళ్ళా కాయ వ్యాపారాలు. 3 బాక్సులు తెచ్చుకుంటే ఒక బాక్స్ 20 కేజీలు కాయలు అమ్ముకుంటాము. 2 బాక్సులు మళ్ళీ ఇంటికి వాపసపోతాము. వ్యాపారాలే లేవు. పొద్దున్నుంటి కూర్చుంటే 20 కేజీలు కాయలు అమ్ముకుంటాం అంతే. ఏం చేసేది? ఒక్కరు కానీ కాయలు ఎట్లా అని బండ్ల కాటికి వచ్చి కాయలు అడిగేళ్ళే లేరు. ఏం చేయాల? లెక్కలు పెట్టుకొని కచ్చుకొని మేము ఆడ మండీలో కొనుకొచ్చుకోవాలా తోటల కన్నా. ఇక్కడ అమ్ముకుందామని చూస్తే 3 బాక్సులు కాయలు ఎత్తే 20 కేజీలు అయిపోయేది. రోజుకి 20 కేజీలు కాయలు అమ్ముకోవాలా, ఇంటికి వాళ్ళ. వ్యాపారాలే లేవు. పొద్దున ఉంటే ఒక వన్నేసిన రోజుకు 300 కూలి కానీ గిట్టుబాటు కాదు. ఏం చేయాల? అట్లా గమ్మని గొంతు కూర్చున్నాము. బండ్ల నిండా కాయలు పెట్టుకున్నాం. పొద్దున ఉంటే 20 కేజీలు కాయలు అమ్ముకోవాలా. సాయంత్రానికి ఎవరో ఒకరు వస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు వేయాల. 100కు 3 కేజీలు, 4 కేజీలు, 5 కేజీలు అట్లే. అవి వేయకుండా పోతే ఇంకా అవి నిలిచిపోతాయి. చూడండి ఫ్రెండ్స్, అక్క చూడు ఎట్లా చెప్తుంది. ఇప్పుడు 2-3 వచ్చి కొనుక్కుంటారు. ఇంకా అంతకన్నా మించిన ఎవరు కొన్నారంట. ఇంకా పొద్దునుంటి కూర్చుంటే అవసరం ఉంటే ఓ మనిషి వస్తారు, లేకపోతే కొనుక్కొని పోతారు. ఊరు కాయలే ఫ్రెండ్స్. చూడు వాళ్ళ పరిస్థితి, వాళ్ళ బాధ మీరే చూడండి. ఇట్లా అయిపోతే ఎట్లా ఫ్రెండ్స్? జనం చూడు, వాళ్ళు రోజుకు 300 400 పెట్టుకోలేదా? వాళ్ళ కష్టాన్ని గుర్తించాలట ఫ్రెండ్స్. మీరు వాళ్ళ కష్టం గుర్తించి మీరు అవి కొనుక్కునే పోతే వాళ్ళని ఆనందంగా ఉంటారు. మీటోళ్ళని మాకేం కాయలు ఉన్నది అని వేసుకుంటారు. బాగా అయితే వేసుకుంటాము. వ్యాపారంలో ఇట్లా నష్టపోతే ఎవరికి ఇంట్రెస్ట్ రాదు. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే.